డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ డి సంజయ్ కుమార్ మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ అధ్యక్షతన మందమరి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పట్టణ నాయకులు పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. అదేవిధంగా పట్టణ మహిళా నాయకురాలు కేక్ కట్ చేసి పరస్పరం అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాల ఆరాధ్య దైవుడు ఆ దేవుడు అంబేద్కర్ మహానుభావుడు. మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మరి ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన మరి పేదవాళ్ళకందరికీ ఆయన కలలు కన్న రాజ్యాంగంలో న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగం రాస్తే మరి ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి కొన్ని కులాలు మరి ఇవాళ అనగదొక్కుతున్నాయి. మరి నేను ఇవాళ కులాల తావు తీసుకురాకుండా పార్టీల తావు తీసుకురాకుండా జయంతి రోజే మనం జయంతి చేసుకోవడం కాదు, మరి అంబేద్కర్ ఆశయాలను నిత్యం అనుదినం ప్రజల్లో తీసుకెళ్ళి అందరినీ చైతన్యపరిచి మరో అంబేద్కర్ ఉద్యమం మన అంబేద్కర్ ఉద్యమం జరగాలని చెప్పి నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుకుంటున్నాను. అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం కోసం మనం అందరం కలపకపోతే మరి ఈ దేశానికి మరి దళితుడు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి కావాలి. మరి ఉన్న రాష్ట్రాలలో సుమారుగా 28 రాష్ట్రాలలో దళితులను ముఖ్యమంత్రి చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత మాయావతి గెలిచిన తర్వాత మరి ఆమెకు వచ్చే అవకాశాలను బట్టి జరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రిగా ఎవరికి కూడా అవకాశం ఇవ్వట్లే. మేము అడుగుతున్నాం, విగ్రహాలు కాదు మాకు కావాల్సింది, మాకు రాజ్యాధికారం కావాలి. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ విధానంగా మరి ప్రతి ఒక్కరికి చదువుకున్న వారికి మరి రాజ్యంలో అధికారం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు బాగుపడతాయని చెప్పి ఇవాళ అంబేద్కర్ జయంతిగా అంబేద్కర్ సాక్షిగా మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. మరో అంబేద్కర్ ఉద్యమం రావాల్సిందే, అందరం ఏకం కావాల్సిందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకందరికీ మనస్ఫూర్తిగా అంబేద్కర్ జయంతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.